ప్రపంచంలో ఏ జాబు గొప్పది అనేది వివిధ స్టూడెంట్సు, పబ్లిక్కు, ఎంప్లాయీసు, ఇంకా ఇతర వర్గాల ప్రజల నుండి వచ్చిన ప్రశ్నలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ పబ్లిక్, వాటికి సమాధానాలు జాగ్రత్తగా వినండి. నిజమైన యోగులు, ఋషులు, మహర్షులు వీరు చాలా గొప్పవాళ్ళు. వీరి పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు గ్రూప్ 1 పోస్టుల కంటే పెద్దవి, విలువైనవి. హెచ్ఓడీస్, ఈఎన్సీసీ, ఏడబ్ల్యూ, సెక్రటరీసు, మినిస్టర్సు, సీఎంసు, పిఎంసు, కింగ్సు, వేరియస్ కైండ్స్ ఆఫ్ పొలిటీషియన్సు, గురూసు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎట్సెట్రా మొదలగువారు. వీరికంటే ఈ యోగుల పోస్టులు గొప్పవి. ఎందుకనగా వారు లక్షలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ అండ్ గురువులను తయారు చేయగలరు. ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచానికి అన్ని రకాల పోస్టులు అవసరమే ఫర్ సొసైటీ డెవలప్మెంట్ అండ్ పీస్. కానీ యోగులు, ఋషులు, మహర్షుల పోస్టులు చాలా విలువైనవి, గొప్పవి, వెలకట్టలేనివి. అలాగే ఈ నిజమైన పండితులు, గురువులు పోస్టులు కూడా ఈ ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు, గ్రూప్ 1 పోస్టు, పొలిటీషియన్ పోస్టులు, మీకు ఏరేరే పేరు పెట్టుకుంటారు కదా వీళ్ళు, ప్రభుత్వాలు కానీ మీరు కానీ, వాటన్నిటికంటే గొప్పవి. నెక్స్ట్, జై కిసాన్, జై జవాన్ అంటే బార్డర్ ఆర్మీ, జై విజ్ఞాన్ అంటే రియల్ సైంటిస్ట్, ఇంజనీర్స్, డాక్టర్స్. వీరు ఈ అడ్మినిస్ట్రేషన్ పోస్టు, ఐఏఎస్ పోస్టు వగైరా వాటికంటే వాల్యుబుల్. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఎక్స్పర్ట్ల పోస్టులు కూడా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు, హెచ్ఓడి, ఈఎన్సీ, సెక్రటరీ పోస్టులు, పొలిటీషియన్ పోస్టుల కంటే గొప్పవి. ఇక్కడ మీతో మాట్లాడుతున్నవారు శ్రీ 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 ఈవీఆర్ నాయక్, యోగి మహారాజ్ ఆఫ్ ఎస్వీపీఎస్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ ఆర్గనైజేషన్. 30 ఏళ్ల పాటు అనేక సబ్జెక్టులు, అంశాలపైన పరిశోధనలు చేశాను. అతని యోగా పవరు, ఈ మెడిటేషన్ పవరు చాలామంది పొలిటీషియన్సు, కొంతమంది సీఎంసు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈఎన్సీలు, సెక్రటరీలు, ఈ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఓడీస్ పైన ప్రయోగించడం జరిగినది. అవి ఫలించినవి. అలాగే లక్షలాది ప్రజలపైన బ్లెస్సింగ్స్ పవర్ ప్రయోగించడమైనది. అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయినది. అయితే మీరు ఎప్పుడైతే గ్రూప్ 4, 3, 2 కంపారిజన్ చేస్తే ఐఏఎస్, గ్రూప్ 1 పోస్టు గొప్పగా కనిపిస్తాయి. ఎప్పుడైతే యోగులతో కంపారిజన్ చేస్తే యోగి పోస్టు గొప్పగా అనిపిస్తుంది. దేవుళ్ళు, యోగులు ఒక కోవకు చెందినవారే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి.